Welcome to Immunity Mantra Yoga Sutra. ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రాలో మనం ప్రతి వారం ఒక్కో డిసీజ్ గురించి, ఆ డిసీజ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎటువంటి యోగాసనాలు చేయాలో చూస్తూ ఉన్నాం. ఈ వారం గొంతుకు సంబంధించిన వ్యాధులు మనకు రాకుండా ఎటువంటి యోగాసనాలు చేయాలి, ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, ఇమ్యూనిటీ పవర్ ఎలా బూస్ట్ అవుతుంది చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో మనము ఈరోజు మెడకి సంబంధించిన కొన్ని వామపాసనాలు చేయబోతున్నాము. ఈ వామపాసనాలు కేవలం గొంతు నొప్పికే కాకుండా ఇలాంటి ఎన్నో సమస్యలకి చాలా ఉపయోగపడతాయి. మెడ నొప్పి ఉన్నవాళ్ళు, మెడలో స్టిఫ్నెస్ ఉన్నవాళ్ళు, కంప్యూటర్పై బాగా పనిచేసేవాళ్ళు, అలానే బాగా మెడ పట్టేస్తూ వాళ్ళ మెడ వీక్గా ఉన్నవాళ్ళు, భుజాలు బాగా ఇలా పైకి అని ఉండేవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, ఇలా ఎన్నో సమస్యలకి ఈ యొక్క మెడ స్ట్రెచెస్ బాగా పనిచేస్తాయి. అలానే బాగా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ మెడకి సంబంధించిన వార్మప్ ఎక్సర్సైజెస్ బాగా పనిచేస్తాయి. మెడలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనము ఇలా భుజాలని పైకి అని ఉంటాము. ఇలా ఉండడము స్ట్రెస్కి కారణము, ఇలా ఉండడము రిలాక్సేషన్కి సంకేతము. మీరు భుజాలని ఇలా పైకి అనకుండా ఇలా అని ఉన్నట్టు అయితే మీరు రిలాక్స్గా ఉన్నారన్నమాట. ఏ పనైనా మిమ్మల్ని ఈ విధంగా మీ భుజాలని టెన్షన్లో పెట్టిందంటే అది మీకు టెన్షన్ ఇస్తుంది అన్నమాట. అలాంటి పనులని చేసేటప్పుడు మీరు ఆ షోల్డర్స్ని కొద్దిగా కదిలించి ఈ మెడ భాగంలో బాగా రక్త ప్రసరణ జరిగేలాగా చూస్తున్నట్టు అయితే ఈ మెడ భాగం బాగా హెల్తీగా అవుతుంది. మెడ భాగము, గొంతు భాగము చాలా దగ్గరగా ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకటే అంగం అన్నమాట. అయితే మనకు జలుబు వచ్చే ముందు, జలుబుతో పాటు ముందుగా థ్రోట్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ థ్రోట్ పెయిన్ వచ్చినప్పుడు మనము తినలేకపోవడము, లేదా గొంతులో నొప్పి, ఆ గొంతులో నొప్పి ముక్కులో వరకు, ఛాతి వరకు వెళ్ళి ఒకలాంటి హెడేక్ రావడము, మాట్లాడకపోవడము, గొంతులు మన వాయిస్ ఫ్లాట్గా అయిపోవడము, ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు వస్తూ సీరియస్ సమస్యలు అంటే డిప్టీరియా లాంటి వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఈ డిప్టీరియా లాంటి వ్యాధులు రావడానికి గొంతు నొప్పికి కనెక్షన్ ఏంటి? ఎప్పుడైతే మనకు గొంతు నొప్పి స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం బాగా కేర్ఫుల్గా ఉండకుండా ఆ యొక్క గొంతు నొప్పిని మనము అలానే ఎక్కువగా చేసి ఏవంటే అవి తినడము, ఎక్కడంటే అక్కడ తినడము, చల్ల పదార్థాలు తీసుకోవడము, ఐస్ని బాగా వాడడము, చాలా చల్లగా ఉన్న నీళ్లు తాగడము, ఇలాంటివన్నీ చేస్తూ గొంతులో ఇన్ఫెక్షన్స్ పెంచుకోవడము, లేదా కంటామినేటెడ్ బ్రష్ అంటే బ్రష్ మంచి ప్లేస్లో, టూత్ బ్రష్ని మంచి ప్లేస్లో పెట్టాలి, అలాంటి ప్లేస్లో పెట్టకుండా కింద పారేసిన బ్రష్ని అలానే నోట్లో పెట్టుకోవడము, అలాంటివి ఇవన్నీ చేసినప్పుడు అందులో ఉన్న బ్యాక్టీరియా ఇవన్నీ మొహంలో వెళ్ళి అక్కడ నుంచి గొంతులో ఇన్ఫెక్షన్ని తీసుకొస్తాయి. మనము నీళ్లు తాగినప్పుడు మంచి ప్రదేశం నుంచి నీళ్లు తీసుకోవాలి. అలానే గ్లాస్, ప్రతి ఒక్కరు వాడిన గ్లాసెస్ వాడడము, ఇలాంటివన్నీ చేయకుండా మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈరోజు చేసే ఈ స్ట్రెచెస్ మెడకి సంబంధించిన స్ట్రెచెస్. దీన్ని మనము గ్రీవా సంచాలనము అని అనవచ్చు. గ్రీవ అంటే ఈ యొక్క మెడకి సంబంధించిన ప్రదేశము. ఈ యొక్క ప్రదేశంలో మనము రక్త సంచారం బాగా జరగడానికి, అలానే అక్కడ ఉన్న కండరాలని బాగా పనిచేయించడానికి మెడని మనము రకరకాలుగా తిప్పుతున్నాము. ఇలా సుఖాసనంలో, వజ్రాసనంలో, లేదా చైర్పై, సోఫాపై కూర్చోవచ్చు. మెడలో బాగా పెయిన్ ఉన్న వాళ్ళ తప్ప మిగతా అందరూ చాలా సునాయాసంగా ఇవన్నీ చేయగలుగుతారు. మెడలో నొప్పి ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఇవి చేయాలి. ఏంటి? శ్వాస తీసుకుంటూ ఇలా మెడని పైకి అనడము, ఇలా మెడని పైకి అన్నప్పుడు ఇక్కడ ఉన్న
ఈ పైప్ని బాగా పైకి చేయడము. నెమ్మదిగా ఈ విధంగా మెడని కిందికి తీసుకొని రావడము. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని కిందికి చేయడము. శ్వాస తీసుకుంటూ మెడని ఈ విధంగా చేస్తూ ఇక్కడ ఉన్న కండరాలని బాగా స్క్వీజ్ చేయండి. ఇక్కడ ఉన్న ఈ విండ్ పైప్ని పుష్ చేయండి. నెమ్మదిగా కిందికి తీసుకొని రండి. కావాలంటే మీ యొక్క దంతాలని ఇలా గట్టిగా అని కూడా అని మీరు స్ట్రెచ్ చేయవచ్చు. అలా చేస్తూ చేద్దాము. ఇలా గడ్డాన్ని పైకి చేసి ఈ భాగాన్ని బిగిస్తూ ఇలా అనండి. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. కిందికి వచ్చినప్పుడు ఈ విధంగా అంటే కూడా ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది, కానీ పైకి వెళ్ళి ఈ గొంతు భాగాన్ని ముందుకి పుష్ చేస్తూ అంటే చాలా మంచిది. ఈ విధంగా మీరు గొంతుని స్ట్రెచ్ చేసి కొంత సమయం పాటు కన్నులని మూసివేసి ఉండవచ్చు. అలానే మీ మెడని ఈ విధంగా కుడివైపు తీసుకెళ్ళి ఈ ఎడమ భాగాన్ని బాగా స్ట్రెచ్ చేయడము. మీ చెవిని ఇలా ఎడమ భుజం వైపు తీసుకెళ్తూ ఈ కుడి సైడ్ భాగాన్ని స్ట్రెచ్ చేయడము. ఈ విధంగా రెండు వైపులా మీరు మెడని స్ట్రెచ్ చేస్తూ ఈ యొక్క భాగాన్ని కూడా స్ట్రెచ్ చేసి మీ మెడలో ఉన్న గొంతులో ఉన్న కండరాలని బాగా వార్మప్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీ గొంతుని మెడని ఈ విధంగా సంచాలించవచ్చు, అంటే గుండ్రంగా తిప్పవచ్చు. ఇలా తిప్పడము చాలా నెమ్మదిగా చేయాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేసి రివర్స్ ఆర్డర్లో కూడా మీరు ఈ యొక్క మెడని ఈ విధంగా తిప్పుతూ ఉండండి. ఇవన్నిటితో మెడ భాగంలో ఉండే కండరాలు బాగా వార్మప్ అయిపోయి అక్కడ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాని తర్వాత మనము నెమ్మదిగా ఇలా కూర్చొని మన శరీరంలో మెడలో
గొంతులో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అని గమనించవచ్చు. చూసారు కదండి, గ్రీవ సంచాలాసనాన్ని. ఈ ఆసనాన్ని కృష్ణ గారితో పాటు ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో మనము మెడకి సంబంధించిన కొన్ని ఆసనాల గురించి తెలుసుకుందాము. ఇవన్నిటిని గ్రీవా సంచాలనం అని అంటున్నాము. గ్రీవా అంటే మెడ భాగము, సంచాలనం అంటే అవిటిని తిప్పడము. ఈ గ్రీవా సంచాలనం చేయడం వలన దగ్గుకి సంబంధం ఏంటి? ఎప్పుడైతే మనము మెడ భాగాన్ని గొంతు భాగాన్ని తిప్పుతామో, శ్వాస బాగా తీసుకుంటామో, అక్కడ ఉండే ప్రదేశంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలా రక్త ప్రసరణ బాగా జరిగి అక్కడ ఉండే కండరాలు అవయవాలు అన్నీ బాగా పనిచేస్తాయి. ఎక్కడైతే రక్త ప్రసరణ బాగా జరుగుతుందో అక్కడ ఆక్సిజన్ మాత్ర, ఆహారము, నీరు శరీరానికి బాగా అందుతాయి. అలాంటి ప్రదేశం ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కడైతే ఆరోగ్యం ఉందో అక్కడ అనారోగ్యం రావడం కష్టం. కాబట్టి ఈ విధంగా మనము ఇమ్యూనిటీని పెంచడానికి ఈ యొక్క ఆసనాలని ఉపయోగిస్తూ గొంతు మెడ ప్రదేశాన్ని ఆరోగ్యంగా బలంగా చేసుకోబోతున్నాము. ముందుగా మనము సూటిగా వజ్రాసనంలో, సుఖాసనంలో లేదా ఏదైనా కంఫర్టబుల్ పాస్చర్లో కూర్చోవాలి. నేను ఈ విధంగా గోముఖాసనంలో కాళ్ళలో కూర్చున్నాను. మీకు ఏ ఆసనంలో కూర్చోవాలనిపిస్తే ఆ ఆసనంలో మీరు కూర్చోండి. అలా కూర్చొని మెడని నిటారుగా చేసి ఇలా వీపుని స్ట్రెయిట్గా పెట్టాలి. దీని తర్వాత మెడని కిందికి తీసుకొని వచ్చేసి గడ్డాన్ని చెస్ట్కి తాకేలాగా పెట్టండి. శ్వాస తీసుకుంటూ ఇలా మెడని పైకి అనండి. ఇలా పైకి అన్నప్పుడు ఈ యొక్క మెడ భాగంలో యాక్టివ్నెస్ని తేయడానికి ఈ భాగాన్ని పైకి పుష్ చేయండి. ఎక్సేల్ చేస్తూ మెడని కిందికి తీసుకొని రండి. ఈ విధంగా కొన్నిసార్లు మీరు మెడని పైకి చేస్తూ మీ యొక్క గొంతు భాగాన్ని బాగా ముందుకి పుష్ చేసి అక్కడ ఉండే కండరాలని యాక్టివ్గా బిగించండి. గొంతుని పైకి చేసి అక్కడ ఉండే కండరాలని యాక్టివ్గా చేసి బిగించండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ ఆ గొంతు భాగాన్ని ఇంకా పైకి తీసుకొని రావాలి. నెమ్మదిగా గొంతుని మెడని కిందికి తీసుకొని రండి. ఇలా కొన్నిసార్లు చేద్దాము. శ్వాస తీసుకుంటూ పైకి చేసి ఈ విధంగా ఎక్స్ట్రీమ్గా ఎక్సెస్గా స్ట్రెచ్ వచ్చేలాగా ఈ యొక్క పైప్ని పుష్ చేయాలి. ఈ యొక్క భాగంలో మనకు స్ట్రెచ్ అనిపించేలాగా చూడాలి. దాని తర్వాత నెమ్మదిగా కిందికి తెస్తూ రిలాక్స్ అవ్వండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి చేయడము. అక్కడ ఉండడము. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని కిందికి తీసుకొని రావడము. ఇలా కొన్నిసార్లు చేయాలి. దీంతో ఈ యొక్క భాగంలో ఉండే గొంతు ప్రాంతంలో ఉండే అన్ని కండరాలు యాక్టివ్గా అయిపోతాయి. చూస్తున్నారు కదా, అక్కడ బాగా స్ట్రెచ్ అనేది కూడా అనిపిస్తుంది. దాంతో రక్త ప్రసరణ అక్కడ బాగా జరుగుతుంది. దాని తర్వాత చేసే ఆసనము పైకి వెళ్ళి ఇలా స్ట్రెచ్ చేస్తూ మన గడ్డాన్ని ఇలా స్ట్రెచ్ చేసి మన దవడని ఇలా అనాలి. ఇలా అనడంతో ఈ యొక్క కండరాలు యాక్టివ్గా అవుతాయి. దాని తర్వాత కిందికి తీసుకొని రండి. మళ్ళీ పైకి అని ఇలా మీ దంతాలని గట్టిగా బిగించండి. కిందికి అని రిలాక్స్ అవ్వండి. కావాలంటే ఇక్కడే మీరు దంతాలని బిగించి ఇలా అని గడ్డాన్ని పైకి చేయవచ్చు. ఈ విధంగా
ఎప్పుడైతే మనము తలని పైకి కిందికి చేస్తూ దంతాలను బిగిస్తామో ఈ గొంతు సైడ్ భాగంలో ఉండే కండరాలలో కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అక్కడ డీప్గా స్ట్రెచ్ వస్తుంది, మసాజ్ అయ్యేలాగా అనిపిస్తుంది. అలా చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము మెడని ఇలా కుడి భుజం వైపు తిప్పేసి సైడ్ భాగంలో వచ్చే మెడపై స్ట్రెచ్పై ఫోకస్ తీసుకెళ్ళాలి. మెడని నార్మల్గా తెచ్చి ఎడమ వైపు స్ట్రెచ్ అవ్వడానికి తలని డ్రాప్ చేయండి. కుడివైపు స్ట్రెచ్ అవ్వడానికి తలని ఎడమ వైపు డ్రాప్ చేయండి. మళ్ళీ మొదటి వైపు. ఇలా మెడ సైడ్ భాగాలలో స్ట్రెచ్ చేస్తూ ఈ యొక్క సైడ్ ప్రాంతాలలో ఉండే కండరాలని యాక్టివేట్ చేస్తూ ఇటువైపు అటువైపు కూడా మీరు ఉన్న కండరాలని కండరాలలో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా చేయవచ్చు. దీని తర్వాత నెమ్మదిగా మనము మెడని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. ఇలా మెడని డ్రాప్ చేసేసి ఇలా కుడివైపు తీసుకెళ్ళి వెనకాలకి చేస్తూ ఎడమ వైపుతో తీసుకొస్తూ నెమ్మదిగా ముందు వైపు డ్రాప్ చేయాలి. ఇలా క్లాక్ వైజ్లో మీరు 3 సార్లు లేదా 5 సార్లు రొటేట్ చేసేసి మెడలో ఎలా అనిపిస్తుందో దానిపై మీ ధ్యానాన్ని కేంద్రీకరించండి. రివర్స్ ఆర్డర్లో కూడా మీరు మెడని అదే విధంగా రొటేట్ చేస్తూ ఆ యొక్క ప్రాంతంలో బ్లడ్ ఫ్లో బాగా జరిగేలాగా, ఆక్సిజన్ మాత్ర బాగా జరిగేలాగా చూస్తూ ఇలా రొటేట్ చేయాలి. ఇలా రొటేట్ చేసినప్పుడు తలని రిలాక్స్గా పెట్టాలి, స్టిఫ్గా పెట్టకూడదు, ఫాస్ట్గా చేయకూడదు. కండరాలు చాలా నెమ్మదిగా తిరగాలి. ఈ విధంగా మీరు ఈ గ్రీవా సంచాలనము యొక్క ఆసనాలను చేసి నార్మల్గా కళ్ళని మూసివేసి మీ తలని సూటిగా పెట్టి కూర్చొని కొంత సమయం పాటు ధ్యానంలో ఉండండి. ఈ గ్రీవ సంచలాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఈ ఆసనం చేయడం వలన మన బాడీకి, హెల్త్కి ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయి, మన ఇమ్యూనిటీ పవర్ ఎలా పెరుగుతుందో కృష్ణ గారు ఇప్పుడు డిస్కస్ చేస్తారు. ఇలా చేయడంతో మన గొంతు బాగా హెల్తీగా ఉంటుంది. అయితే హెల్తీగా ఉండడానికి మనము మెడకి, గొంతుకి సంబంధించిన ఆసనాలు స్ట్రెచెస్ చేసినట్టు అయితే కూడా అక్కడ రక్త ప్రసరణ బాగా జరిగి అక్కడ ఉండే కండరాలలో ప్రాణశక్తి, ప్రాణవాయు అనేది పెరిగి మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్రాణవాయు పెరిగితే ప్రాణశక్తి పెరుగుతుంది, ప్రాణశక్తి పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇవన్నీ ఒక లైన్లో పనిచేస్తాయి. ఇమ్యూనిటీ తగ్గడం అంటే ప్రాణశక్తి తక్కువగా ఉండడము, అంటే మీ ఒంట్లో ప్రాణవాయు తక్కువగా ఉండడము. మీరు బాగా శ్వాస తీసుకోలేకపోయినట్టయితే మీ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. మీరు ఎలాగైతే ఆహారం తక్కువగా తీసుకుంటే ఒంట్లో నీరసం అనేది వస్తుందో, అలానే మీ యొక్క శరీరంలో మీరు బ్రీదింగ్ బాగా తీసుకోకపోతే ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. బ్రీదింగ్ బాగా తీసుకున్నట్టయితే ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ బ్రీదింగ్ తీసుకోవడానికి యోగాసనాలు, బ్రీదింగ్ టెక్నిక్స్, వర్కౌట్ సెషన్స్, రన్నింగ్ ఇలాంటివి ఎన్నో ఫిట్నెస్ రొటీన్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి
యోగా లాంటి స్ట్రెచెస్ చేయడము. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో గ్రీవ సంచాలాసనాన్ని. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని పొందడమే కాకుండా మీ ఇమ్యూనిటీ పవర్ని కూడా బూస్ట్ చేసుకోండి. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.